హలో అండి, నమస్తే. నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఈ మొక్కలన్నీ నాకు చాలా చాలా ఇష్టంగా పెంచుకున్నానండి. వీటిని మడిలాగా చేసి టెర్రస్ పైన అలా డైరెక్ట్గా మడిలాగా కట్టి నేను వేశానండి. అడుగున ప్లాస్టిక్ షీట్ వేశాను, కానీ నాకు ఇది చాలా ప్రాబ్లం అయిందండి. అందుకే ఎవరు కూడా ఇలా వేయొద్దని నేను ఒక సలహాలాగా చెప్తున్నానండి. నేను ఇంతకుముందు వీడియోస్లో నూర్జహాన్ గార్డెన్ అని హైదరాబాద్లో నూర్జహాన్ గారు ఇలాగే వేస్తారండి. తను అంటే వాటర్ ప్రూఫ్ చేపించాము, టెర్రస్ పైన చేపించినా కూడా మేము బిల్డింగ్ చేపించినాకనే ఇవి వేసాము. అయినా కూడా మాకు ఇలా వాటర్ వచ్చేసిందండి. ఇంట్లో అంతా గోడలు చెమ్మగా అయిపోయినాయి. అందుకని తడిలాగా అనిపించేసి భయం వేసి చెట్లన్నీ నాకు ఇప్పుడు మార్చేయాలి అనుకున్నాను. పెద్ద పెద్ద చెట్లండి. అసలు పారిజాతం చెట్టు అయితే డైరెక్ట్గా టెర్రస్ పైన వేయకూడదండి, కుండీల్లోనే వేసుకోవాలి. నేను ఎంత చెప్పినా మా వారు వినకుండా డైరెక్ట్గా వేయచ్చు, ఏం కాదు అని వేసామన్నమాట ఇద్దరం కలిసి. అయితే అది మొత్తం చాలా పెద్ద పెరిగిందండి. అవన్నీ తీసి వాళ్ళని, మా ఇంట్లో పెయింటింగ్ వేయటానికి వచ్చిన వాళ్ళనే తీసుకెళ్ళమని చెప్పానండి. నాకు చాలా చాలా బాధేసిందండి. ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా ఏందో. పారిజాతం చెట్టు 10 ఫీట్ల దాకా పెరిగిందండి. నాకు చాలా చెట్లు ఇచ్చేసానండి ఇక వాళ్ళకి. అసలు భయం వేసింది. మొత్తం మడి మొత్తం తీసేసాను. ఇందులో పళ్ళ చెట్లు ఉన్నాయి, ఇంకా పూల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఇచ్చేసానండి. చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉంచుకున్నాను ఇలా. అంతకుముందు కొన్ని టబ్బులల్లో కూడా, కూలర్ టబ్బుల్లో, వాటర్ క్యాన్లలో పెట్టాను. వాటిని ఉంచుకున్నాను. వాటిని ఇలా సపరేట్గా 2 రకాలుగా పెట్టాను అనమాట. మడి మాత్రం చేంజ్ చేసుకున్నాను మొత్తం. ఎవరైనా ఇలాగే పెట్టుకోవాలండి. స్టాండ్ పెట్టేసి స్టాండ్ పైనే పెట్టుకుంటేనే మనకి టెర్రస్కి ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. నేను చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు మొక్కలు కూడా డిస్టర్బ్ అయ్యాయండి. అన్నీ మళ్ళీ ఎప్పటికి కోలుకుంటాయో తెలీదు. తీసి మొత్తం మళ్ళీ కుండీల్లో వేసుకున్నాను. కొంచెం ఎలాగైనా ట్రాన్స్పరెంట్ షాక్ ఉంటుంది కదా మొక్కలకి, ఇందులోంచి అందులోకి మారటం కూడా ఆకులన్నీ రాలిపోతాయి కదా, మళ్ళీ పువ్వులు రావడానికి చాలా టైం పడుతుంది కదా. కొన్ని అయితే కుండీల్లో ఉన్నాయి, అవి సేఫ్గా ఉన్నాయండి. అందుకే అనుకుంటున్నాను ఇక ఏవైనా కూడా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలండి. చాలామంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు మొక్కలు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలన్నా, పీకి పారేయాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది. అసలు అంత గందరగోళంలాగా అయిపోయిందండి నాకంతా. ఇంకా ఇవన్నీ, ఈ చెట్టు కూడా ఇక పింక్ కలర్ ఇది శంకుపుష్పి కూడా మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయండి వేరే కుండీల్లో పెట్టిన తర్వాత. ఇంత మంచిగా రోజు వచ్చి చూసేదాన్ని శ్రద్ధగా, ఏ మొక్క ఎలా ఉంది అని, హెల్తీగా పెరుగుతుందా లేదా అని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూసేదాన్ని. ఇంకా ఇప్పుడైతే మొక్కలైతే సేఫ్ అండి. కాకుంటే కొంచెం మన్ని ఫ్లవర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే ఇంకా పెద్ద పెద్ద విరజాజి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది తీస్తుంటే కూడా రావట్లేదు. మొత్తం టెర్రస్ పైన అన్నీ ఖాళీ చేసాము. చూడండి మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు అన్నీ పీకాము. ఇంకా 2 ఉన్నాయి. ఇది మునగ చెట్టు. తర్వాత ఆకుల కోసమే వేసామండి మునగ చెట్టు. ఇలా వేసామండి, ప్లాస్టిక్ షీట్ వేసాము టెర్రస్ పైన. కానీ నాపరాళ్ళ మొక్కలు కూడా పెట్టాము ఇలా గోడ వైపు. ఏం కాదేమో అనుకున్నాము. ఇలా వేరే వాళ్ళు కూడా చేసిన వీడియో చూశాను. కానీ ఎంతైనా ఇబ్బంది అండి టెర్రస్ పైన ఇలా వేయటం. కొంచెం వాటర్ అనేది లోపలికి దిగుతాయండి గోడల్లోకి. చూడండి ఎంత పెద్ద చెట్లో. వాళ్ళనే తీసుకెళ్ళమని చెప్పాను. ఆ రోజైతే నాకు చాలా బాధేసిందండి. కానీ రామాలయం ఉంటే ఆ రామాలయంలో వేశారంట. వాళ్ళ ఇంటి ముందే ఒక రామాలయం ఉంది. నా చెట్టు అక్కడికి వెళ్ళాలని ఉంది. చిన్న చిన్న చెట్లు అయితే తీసి కుండీల్లో వేసుకున్నాను. ప్లాస్టిక్ క్యాన్లు తెప్పించుకొని అందులో వేసుకున్నాను. విరజాజి చెట్టు కూడా ఇంకా దాన్ని విడదీసి నేను వేసుకున్నాను. చూడండి ఎలా చెమ్మగా అయిందో టెర్రస్ ఇంటి లోపల గోడలు. అందుకనే తీసేసానండి. మీకు కూడా ఎవరైనా మళ్ళీ డబల్ పని లేకుండా ఎవరైనా కానీ జాగ్రత్తగా వేసుకోండి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.